అది ప్రభువుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరం ప్రభువుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, ఓ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. కృపగలిగినటువంటి దేవ, మహోన్నతుడా, నీ పాదములకు స్తోత్రాలు. అత్యున్నతమైన కృపా సత్య సంపూర్ణ ప్రభువా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. నమ్మదగినటువంటి మా దేవ, ఈ యొక్క నైనా మరి ఉదయకాల సమయంలో ఎలాగనైనా ఆరాధించడం మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి మీకు స్తోత్రాలు. ఎదుర్కోలేని గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎదుర్కోలేని గొప్ప ధన్యత మీరు మాకు కలుగు చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవుడుగా మీరు మాకున్నందుకై స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎవరైనా ఇదే కాలంలో సంఘముగా కూడి నా ప్రాణమా యెహోవాను కీర్తించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును కీర్తించు. నా ప్రాణమా యెహోవాను కీర్తించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని నా ప్రాణములతో స్తుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చించి పూజించి కొనియాడుతూ సాగిలపడుతూ నన్ను తగ్గించుకుంటూ మా ప్రవేశిస్తూ ఎదుగునైనా మీరు మా కొరకై శిలువలో కాల్చి అమూల్యమైన రక్తం ద్వారా అనుగ్రహించినటువంటి రక్షణ పాత్రుడు చేత పుట్టుకొని మా స్తుతి ఆరాధనలు మంచి పాపలము మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములు నీకే సమర్పిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చుందాం.
ఉదయకాల సమయం చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ శుభం కలుగును గాక. ఆమేన్. ప్రభు బలంలోనికి వెళుతూ దేవుని వాక్యం నుండి మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నారు. 2వ సమయాల గ్రంథం 2వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నారు. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యెహోవా ఆజ్ఞయించి ఉన్నాను. ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం ప్రతికూలమాయను అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. చదవబడిన వాక్య భాగమును పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించి మనతో మాట్లాడను గాక. ఆమేన్. దేవుని వాక్యంలో కావాలని మనం తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరికి చాలా సంతోషం, కానీ ఎప్పుడు వస్తారు కానీ వాళ్ళే ఉండదు. యశోదక్క నువ్వు గోడలు తెలుసు మనం కలిసి రావాలా. మీరు కాలు రాసుకోవడానికి ఒకసారి చేశాక లైన్ ఒకసారి కాలు ముచ్చుకోలేని కుర్చీలో కూర్చోండి. దయచేసి ఉండాలి. కాలు తాపుకోవాలా కూర్చోలేదంటే కుర్చీలో కూర్చోండి. మందిరంలో ఒక క్రమం అనేది ఉండాలి. రైట్. లైన్ కూర్చోడాక మీకు చెప్పేది మీకు అదే ఎంత పట్టట్టు కూర్చుంటా. నేను ఎప్పటి నేను చెప్తా అంటే మళ్ళా కూర్చులో కూర్చోడాక ఏం పెద్దవాళ్ళు బయట పెద్దవాళ్ళు మీరు కూర్చోండి. కూర్చులో ఇబ్బంది లేదు.
అందరూ బాగుంది, అందరూ అందరూ ఒకళ్ళు మాట్లాడడం దయచేసి ఒకళ్ళు సమాధానం ఇస్తున్నాయి కదా, బాగా కూర్చోవడానికి దయచేసి మధ్యలో తలా ఒక మాట మాట్లాడుతున్నాయి దయచేసి. వేరే వాక్యాన్ని మనం చదువుతున్నాం, చదవండి. రెండవ సమయాల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 30వ భాగం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును యాజకత్వము జరిగించురని యెహోవా ఆజ్ఞయిస్తున్నాడు. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను కనపరచు వారిని నేను కనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందురు. నన్ను కనపరచు వారు నేను కనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని తృణీకారముందుతారు. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట, సమయాల ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట. ఒక దైవజనుడు అంతటా సమయంతో దాని మరొక దైవజనుడు ఇంకొక ఏలి అనే దైవజనుడితో చెప్తున్నాడు. అంతటా దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినదేమనగా. కనుక దేవుడు సెలవిచ్చిన మాట, దైవజనుల ద్వారా సెలవిస్తున్న మాట, దేవుడు ఏర్పరచుకున్న, ఎన్నుకున్న, అభిషేకించుకున్న సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇది మనం హెచ్చరికగా తీసుకోవాలి. ఇది హెచ్చరిక, ఆర్డర్, ఆజ్ఞ, హెచ్చరిక. ఇంకొకటి ఏం కనబడుతుంది? దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది అని బయలుపరుస్తూ, ఆర్డర్ వేస్తూ, ఆజ్ఞాపిస్తూ, హెచ్చరిస్తూ ఉన్నాడు. 3 సందర్భాలతో కలిపి మాట్లాడుతూ ఉన్నాడు. 3 విషయాలు అక్కడ క్లుప్తమై ఉన్నాయి, క్రోడీకరించబడి ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటలు, దేవుని యొక్క మాటలు మనకు అర్థం కావాలి అంటే చాలా కష్టం. దేవుని యొక్క మాటలు చాలా అర్థాలు దాగి ఉన్నాయి. కొంతమందికి అది అర్థం కాకనే, దేవుని వాక్యం అర్థం కాక, దేవుని వాక్యం సరైన విధానంలో అర్థం చేసుకోలేక పెడర్థాలుగా తీసుకుంటున్నారు. పెడర్థాలుగా తీసుకొని నానా రకాలైన విభేదాలను సృష్టిస్తూ ఉన్నారు. నానా రకాలైనటువంటి కల్మషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం అర్థం చేసుకోక విశ్వాసంలో నుండి తొట్టిల్లిపోయేవారు ఉన్నారు. వాక్యమును సరైన విధానంలో గ్రహించలేక పాడైపోతున్న సంఘాలు ఉన్నాయి. కనుక ఇది హెచ్చరికగా తీసుకోవాలి, దేవుని ఆజ్ఞగా తీసుకోవాలి. దేవుని యొక్క ఆలోచన ఏమైతున్నదో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, ఒక దైవజనుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక నియమాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక కట్టుబాటు, ఒక పద్ధతి నేర్పిస్తూ ఉన్నాడు.
ఏంటి ఆ పద్ధతి అంటే, నన్ను గణపరచువారు. నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తాను. నన్ను మీరు తృణీకరిస్తారంటే నేను మిమ్మల్ని తృణీకరిస్తాను. దాంట్లో మొహమాటమే లేదు. నిర్మోహమాటకంగా చెప్తున్నాడు. అయ్యో అనే ప్రసక్తే లేదు. నన్ను గణపరిస్తే నీవు గణపరచబడతావు. అట్లా లేని పక్షములు నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తూ, నీ ఇష్టానుసారముగా నేను బ్రతుకుతా, ఇది నా పద్ధతి అనుకుంటే తద్వారా కలిగే నష్టానికి బాధ్యత నాది కాదు. తర్వాత దేవుడు నాకు అన్యాయం చేసినాడు, దేవుడు నా కుటుంబానికి అన్యాయం చేసినాడు, దేవుడు నా బిడ్డలకు అన్యాయం చేసినాడు, అసలు దేవుడే లేడు, అసలు దేవునికి కనికరమే లేదు, దయ లేదు, అసలు దేవుడు అనేవాడుంటే ఇద్దెందుకు చేస్తాడు అని నన్ను ఎన్ని రకాలుగా నిందించినా నేనేమి ఫీల్ కాదు. నాకు సంబంధమే లేదు, దానికి పూర్తి బాధ్యత నీవే అని మానవుడి మీద, మనుషుడి మీద పెట్టేస్తున్నాడు దేవుడు. మనుషుడి మీద పెట్టేస్తున్నాడు. తర్వాత జరిగిన పరిస్థితులను బట్టి, నష్టమును బట్టి మీరు ఎన్ని మాట్లాడినా కానీ దానికి నాకు రోగంతా కూడా దయ రాదు, రోగంతా కూడా కనికరము రాదు, కళ్ళు మూతలు పడదు. దేవునికి మహిమ కలుగును కాదు. కనుక దేవుని ఘనపరచాలి. మన జీవితంలో ఏం చేయాలంట? దేవుణ్ణి ఘనపరచాలి. ఘనపరచడం అంటే ఆయన ఆరాధించడం, ఆయన గొప్పతనాన్ని వర్ణించడం, ఆయన గొప్పతనాన్ని, ఆయన మేలులను, ఆయన మన జీవితంలో చేసే కార్యములను బట్టి ప్రభువును మనం ఆరాధించడం, ప్రభువును మనం సేవించడం. ఎలా అది మనం సేవించగలుగుతాం అంటే, మన హృదయంలో ప్రభు వారికి పరిపూర్ణమైన స్థానం కలిగి ఉండాలి. అని అంటాడు కదా, నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. పాత నిబంధనలు అంటాడు కదా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడని యెహోవాను ఆరాధించవలను, సేవించవలను అంటాడు. సేవించడం అంటే ఆరాధించడం. పూర్ణ హృదయం. ఏ హృదయం అంట? పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, పూర్ణ వివేకము అన్నాడు. వివేకం అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే, వివేకము జ్ఞానములకు సూచన. దేవుని ఆరాధించినప్పుడు జ్ఞానము కలిగి ఆరాధించు. ఎలా? నువ్వు దేవుని వాక్యమును వింటున్నావు, దేవుని వాక్యమును అనేక దినాలను, అనేక సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. దేవుడు చేసే కార్యములు ఎలా ఉన్నాయో వాక్యములు అలాడు చేసుకొని మన హృదయంలో ఆ వాక్యములు ఉంచుకొని, ఆ వాక్యమును బట్టి మన ప్రభువును ఆ మాటలను ఎత్తి చూపుతూ, ఆ మాటలను ఎత్తి పడుతూ, ఇదిగో ప్రభా నీ పరిశుద్ధ గ్రంథములు ఈ విధంగా నువ్వు సమీక్షావు కదా, నువ్వు ఇటువంటి దేవుడు అయ్యా, నువ్వు ఇటువంటి గొప్ప దేవుడు, ఇటువంటి కార్యములు చేస్తావు అని ప్రభు యొక్క చేసిన కార్యములు నువ్వు వారి ఇశ్రాయేలు జీవితంలో చేస్తావు. అనేక మంది జీవితాల్లో చేసిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు నా జీవితంలో, నా ఇంటిలో, నా కుటుంబంలో కూడా నమ్మదగిన దేవుడుగా నాకున్నావు ప్రభా. నా విశ్వాసతను కాపాడుటకై నన్ను బలపరుస్తూ నన్ను నడిపిస్తున్నావు ప్రభా అని ఆయనను వర్ణించడం, ఆయన గొప్పతనాన్ని ఎత్తి పట్టుకుంటూ ప్రభా నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నా జీవితం నాకు నీ పాదాలకు ఆ పాద పుస్తకమయ్యా అని ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవడమే ప్రభువును ఘనపరచడం అంటే, ప్రభువును మహిమపరచడం అంటే. ఎప్పుడైతే మన జీవితంలో ఇలాంటి ఆత్మీయ అనుభవం కలిగి ఉంటామో, దేవుడు కూడా మనం ఏం చేస్తున్నాడంటే, నన్ను ఎంతగా గణపరుస్తుంది కదా, నన్ను ఎంతగా నా బిడ్డ ఆరాధిస్తుంది కదా. ఎట్లా ఆరాధిస్తుందంటే, రాత్రి కాలం మనం వాక్యం చూస్తాం కదా, ఆయన హృదయములో చూచుతున్న దేవుడు, ఆయన హృదయాలను చూస్తున్నాడు. హృదయ పరిశోధకుడు ఆయన,
హృదయంలో నుండి రావాలని రాత్రి కాలంలో మనం వాక్యంలో వింటూ వచ్చాం. నువ్వు ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, విజ్ఞాపన చేసినా, మొరపెట్టినా అది ఎక్కడి నుండి రావాలా? హృదయంలో నుండి రావాలి. హృదయంలో అదే దేవుడు అంగీకరిస్తాడు. కనుక హృదయంలో నుండి వచ్చే ఆరాధన కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అది దేవుడికి ఇంపైనటువంటిది, దేవునికి అనుకూలమైనటువంటిది. దాని కొరకై దేవుడు వెతుకుతూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు నన్ను హృదయమాన ఆరాధిస్తున్నారు, ఎవరు నన్ను హృదయమాన సేవిస్తున్నారు, ఎవరు నన్ను హృదయమాన పూజిస్తున్నారు, ఎవరు నా పాదముల చెంత స్థాయిలో పడుతున్నారని ప్రభువు చూస్తూ ఉన్నాడు. అట్టి వారి మీద దేవుడు ఆశ్చర్యుడుగా ఉంటాడు. దేవుని యొక్క కార్యములు వారి జీవితంలో జరుగుతాయి. దేవుడు కూడా అట్టి వారిని అంగీకరిస్తాడు. అట్టి వారి మీద తన ఆత్మ ముద్ర వేస్తాడు. ప్రకటన గ్రంథంలో చదివించిన రీతిగా 22:4 మనం చదువుకుంటాం. వారి నొసళ్ళ మీద ముద్రించబడిన ఆత్మలు అని, ముద్రించబడిన వారిగా ఉంటారు. నొసళ్ళ మీద పరిశుద్ధాత్మ ముద్ర వేయబడిన ఆత్మానుభవం కలిగిన వారిగా ఉంటారు. ఎవరి నొసళ్ళ మీద అయితే పరిశుద్ధాత్మ ముద్ర వేయబడుతుందో, ఎవరి నొసళ్ళ మీద అయితే పరిశుద్ధాత్మ ముద్రించబడి ఉంటుందో వారు నిత్య జీవంలో వారు ఉంటారు, నిత్యత్వంలో ఉంటారు, ప్రభు సన్నిధిలో ఉంటారు. ప్రభు సన్నిధిలో చేరి నిత్యత్వంలో ఏం చేస్తున్నారంటే భూమి మీద ఆరాధించడమే కాదు, పరలోకంలో కూడా ప్రభు సన్నిధిలో చేరి నిత్యము ఆయన ముఖ దర్శనము చేస్తూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. ఎలా ఉంటారో తెలుసా? ఆరేసి రెక్కలు కలిగి, దేవునికి మహిమ కలుగును గాక. ఆరేసి రెక్కలు కలిగి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుకుంటాం. ఆరేసి రెక్కలు కలిగి వారు రెండుతో ముఖము కప్పుకొలుచు, రెండుతో కాళ్ళని కప్పుకొలుచు, రెండుతో ఎగురొచ్చు. ఏమని ఆరాధిస్తున్నారంట? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానమును చేయిస్తూ ఉండేది. గాన ప్రతిగానమును. కనుక ప్రభు సన్నిధిలో ఆరాధించే భూమి మీద ఎవరైతే ఆత్మపూర్ణతతో ఆరాధిస్తూ ఉంటారో అట్టి వారు పరలోకంలో కూడా ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన ధవళ సింహాసనం ఎదుట నిలవబడిన వారై అక్కడ ఆరాధిస్తున్న తేజోవాసులైన పరిశుద్ధులతో కలిసి ఈ భూమి మీద ఎవరైతే ప్రభువును ఆత్మతో ఆరాధించినారో వారు కూడా అక్కడ ఆరేసి రెక్కలు కలిగిన వారై ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే ఆ స్థానాన్ని పోగొట్టుకుంటారు. మనం ఆరాధించే విధానం, దేవుని ఘనపరిచే విధానం, దేవుని మహిమపరిచే విధానం భూమి మీద మనం ఉన్నప్పుడు అది సరైన విధానంలో లేకపోతే పరలోకంలో ఆ స్థానం కోల్పోతాం. ఎక్కడ తెలుసా మన స్థానం? ఎక్కడ ఉంటుంది? పరలోకంలో. భూమి మీద దేవుని సరిగ్గా ఆరాధించకుండా, దేవుని సేవించకుండా, సరైన విధానంలో దేవుని భయభక్తులు లేకుండా పరలోకంలో ఉంటాం. ఎక్కడ? నిత్య నరకాకి ఉంటాం. అక్కడ ఉంటావు. అక్కడ ఆరాధన బదులు ఏం చేస్తావు తెలుసా? ఏం చేస్తాడంట? బైబిల్లో రాయబడుతున్నమాట, ఆత్మ ఆరదు, పురుగు సావదు, యుగాయుగములు వేదన, బహు వేదనతో అరుపులు, కేకలు, బాధ. అయ్యో నేను ఎంత పాపం చేస్తుడే, నేను ఎంత పొరపాటు చేస్తానే, నువ్వు ఇచ్చిన అవకాశం అంతా పోగొట్టుకున్నానే, ఈ దినం నేను స్థితిలో ఉన్నానే, అయ్యో నన్ను రక్షించలేవా అని అప్పుడు ఆరాధన మొరపెడితే నీ మొర వినేవాడు కూడా ఉన్నాడు. ఇక్కడ బాగానే ఉంటది భూమి మీద. నువ్వు సరిగ్గా దేవుని ఆరాధించకపోయినా నీకు బాగానే ఉండొచ్చు. ఇక్కడ భూమి మీద కుశాలుగా తిరగచ్చు, నువ్వు కూడా తిరుగుతావు, అన్ని బాగానే తిరుగుతా ఉంటాయి. ఏదో పోయినామో వచ్చినామో పాట పాడినాం, మళ్ళీ సంవత్సరం కొట్టినామా అనేది చెప్తాడు, మన మీద విన్నాం, అయిపోయింది గాలి. ఈ తోలో విన్నాం, ఆ తోలు అయిపోయింది. భూమి మీద బతికినంత కాలం బాగానే జరిగిపోయింది కాలం. తర్వాత కొంతమంది అంటారు కదా, ఏమంటారు? సత్య ఎవడు ఆడిపోతాడు, నువ్వు చూస్తావా నేను చూస్తానా అంటారు. నాతో అన్నోళ్ళు ఉన్నారు చాలా మంది. ఆయన
చస్తే ఎవరు ఆడిపోతాడు, నువ్వు ఆడిపోతావు, నేను ఆడిపోతాను, నువ్వు చూస్తావు, నేను చూస్తాను. ఎవరు కన్నా బతికున్నంత కాలం మనం ఎట్లున్నామనేది ముఖ్యం. ఎట్లా బ్రతికామనేది చూపించుకోవాలి కదా. కరెక్టే, బతికున్నప్పుడు నువ్వు ఎట్లా బ్రతికామనేది చూపించుకో. ఎట్లా బతుకుతున్నావు, ఎలాంటి జీవితం గడుపుతున్నావు, దేవుని కొరకు నమ్మకమైన జీవితం గడుపుతున్నావా, లేక నీ శరీరాన్ని మతైదు వార్తలో మనం చదువుకుంటాం కదా. ధనికుడి గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు ధనికుడు? ఏమంటున్నాడు? నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము, నువ్వు బ్రతికి ఉన్న దినాలన్నీ కావాల్సినంత ఏముందట సమకూర్చబడింది. కొట్లు నింపాడంట. ఇంకా సరిపోకపోతే పగలగొట్టి ఎక్స్టెన్షన్ చేశాడు. నింపుకున్నాడు, ధాన్యం నింపుకున్నాడు, ధనము నింపుకున్నాడు, సమస్తం కావాల్సిన నింపుకొని తన ప్రాణం తొలినాడు. నా ప్రాణమా యెహోవాను కరుణించుమా, తినము త్రాగు సుఖించు. ఈ దినాల్లో అలానే ఉన్నాడు. ఈ దినాల్లో క్రైస్తవ జీవితాలు, క్రైస్తవులు అనబడిన వారు, క్రైస్తవ పిల్లలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అంటున్నారే కానీ, నా ప్రాణము దావీదన్న రీతిగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఇదిగో నా ప్రాణమా దేవుని సన్నుతించు, నా ప్రాణమా దేవుని ఆరాధించు, నా ప్రాణమా నా దేవుని కొనియాడని అనే వ్యక్తులు కనపడటం లేదు. కానీ ఏమంటున్నారు? నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము. ఎందుకంటే బతికున్నప్పుడు మనం ఎంత బ్రతికాము, ఎంజాయ్ కావాలి, ఎలా బ్రతికాము అనేది మనకు ముఖ్యం. సత్తే తర్వాత కదా ఎవడు ఆడిపోతాడు చూస్తాం. మారు మనసు పొందినవాడు ఏడుంటాడు, మారు మనసు పొందని వాడు ఎక్కడుంటాడో చనిపోయిన ఆత్మలు చూస్తాయి. దానికి చక్కటి ఉదాహరణ ధనవంతుడు లాజరు గురించి దేవుడు చెప్తూ వచ్చాడు. ధనవంతుడు లాజరు గురించి చెప్తూ వచ్చాడు. ధనవంతుడు ఏమైపోయాడంట? ధనవంతుడు ఎలా జీవించాడంట? లగ్జరీ లైఫ్. విశ్వాసే, దేవుని నమ్ముకున్నాడే, ధర్మశాస్త్రోపదేశకుడే, వాక్యం ఎరిగిన వాడే, క్రైస్తవుడే. అయితే ఎలా జీవించాడంట? విచ్చలవిడిగా జీవిస్తూ వచ్చాడు. లగ్జరీ లైఫ్ కనపడుతూ వచ్చింది. దేవునికి తన జీవితంలో స్థానం లేదు. ఎంతసేపు తన జీవితం నేను ఎంత బతుకుతున్నానా, నా లైఫ్ ఏంటి, నా ఎంజాయ్ ఏంటని తీసుకుంటూ వచ్చాడు. సమాజంలో గొప్పగా కనపడాలి, సమాజంలో నేనేంటో చూపించుకోవాలి, ప్రతి విషయంలో నేను కనపడాలి, ప్రతి విషయంలో నా పేరు వినపడాలి, ప్రతి విషయంలో నేను ఫలానా వ్యక్తి ఇచ్చాడు, ఫలానా వ్యక్తి ఇచ్చాడు, ఫలానా వ్యక్తి వచ్చాడు, ఫలానా వ్యక్తి అని పేరు ప్రఖ్యాతుల కొరకు జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ ధనవంతుడు అలానే జీవించాడు. పేరుకే క్రైస్తవుడు, పేరుకే భక్తి కలిగిన వాడు. అయితే లాజరు అనేవాడు ఉన్నాడంట. ఎట్లున్నాడంట? నిరుపేదడు, దరిద్రుడిగా ఉన్నాడు, ఒళ్ళు కురుపులు వచ్చిన వాడై ఆ ధనవంతుని ఇంటి నుండి పడవేసేటువంటి ఆకులలో నుండి ఏరుకొని ఆహారము తినేవాడిగా, అంత దరిద్రమైనటువంటి జీవితం గడుపుతున్న వాడిగా ఉన్నాడు. అంత హీనమైనటువంటి జీవితంలో జీవిస్తున్న వాడిగా ఉన్నాడు. కొంతమంది అనొచ్చు, వాడు ఏమి లేదు కాబట్టి దేవుడా 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 అంటాడు. ముందుకి వాడు కూడా అంతేలే అనేవాళ్ళు ఉన్నారు, అంతే కదా. లేదు కాబట్టి వాడు దేవుడు అన్నాడు. ఉంటే మనసు ఎరిగిన వాడు దేవుడు, ఉన్నా లేకపోయినా లాజరు ఎటువంటి వాడు దేవుడికి తెలుస్తుంది. యోబు గురించి అన్నాడు, ఏమన్నాడు? నా సేవకుడైన యోబు. ఎందుకు? అతడు ఉన్నా లేకపోయినా నన్ను విడనాడని ఉన్నాడు. ఉన్నప్పుడేమో దేవుడిని ఆరాధించాడు, బూడిదలో కూర్చున్నా
దేవునికి తెలుసు ఒక వ్యక్తి ఎలాంటి వాడు అనేది. అది లాజరు యొక్క జీవితం. వాడికి ధనికుడుగా ఒకవేళ దేవుడు వాడికి దివి సంపదలిచ్చి ఆశీర్వదించి ధనవంతుడిగా చేస్తున్నా కానీ లాజరు దేవుణ్ణి ఆరాధించేవాడే, దేవుణ్ణి హృదయమాన సేవించేవాడే. అందుకే లాజరు యొక్క స్థితి, ఇద్దరు మరణించిన తర్వాత లాజరు ఎక్కడున్నాడంట? పరలోకంలో అబ్రహాము రోజున ఆనుకొని ఉన్నాడు. ఈ కింద భూమి మీద ఎంజాయ్ చేసినటువంటి ధనికుడు ఎక్కడున్నాడంట? అగ్నిగుండంలో యాతన పడుతున్నాడంట. యాతన పడుతున్నాడు. అప్పుడు చూశాడు, ఆ అబ్రహాము రోజున ఆనుకొని వాడిని చూశాడు. అయ్యా తండ్రి పోయిన అబ్రహామా, చెప్పునైనా ఏందయ్యా, నీ ఒళ్ళో కూర్చోన్న ఆ లాజరు ఒకసారి పంపవా? వాడు ఇక్కడ బతుకున్నాడు కూడా ప్రశాంతంగా నీకు ఇష్టం లేదా? ఎవరు ఎక్కడ ఉంటారు? ఎవరు చూస్తారంటే చూస్తారు, నీ ఆత్మ చూస్తారు. అప్పుడు వేదన పెట్టి లాభం లే. అప్పుడు కూడా కొలుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఆడుంటారు, నేను ఈడుంటానా, వాడిని కూడా చూపిస్తే బాగుంది అనుకుంటున్నారు నరకంలో. కాబట్టి వాక్యం వినండి దయచేసి. ఆడు తర్వాత కనుక దేవుడిని ఆరాధించే జీవితం మనం ఎలా కలిగి ఉండాలంటే ఆత్మతో ఆరాధించే అనుభవాలు. అందుకే అంటున్నాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా. భూమి మీద బ్రతికి ఉన్న కాలములు మనము దేవుడిని ఎలాగో ఆరాధించాలో, ఎలాగో సేవించాలో, ఎలాగో గణపరుస్తాలో దేవుని వాక్యము మనకు తేటతెల్లముగా బయలుపరుస్తుంది. హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించకపోతే, హృదయపూర్వకంగా నీ దేవుడిని యెహోవాను సేవించకపోతే, హృదయపూర్వకంగా నీ కొరకై పరలోకంలో మహిమను విడిచిపెట్టి భూమి మీద దిక్కుడుగా దిగి వచ్చి దరిద్రుడాయి పాపులలో ఒకటిగా ఎంచబడుతూ, పాపిగా ఎంచబడుతూ, నీ కొరకు శిలోమ్రాలపై నీ మరణ శిక్ష యావత్తును భరించి రక్తము కార్చినటువంటి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద నీ మనస్సు ఉంచకుండా, అంగీకరించకుండా, ఆయనను శ్వాసము లేకుండా నీ జీవితం గడుపుతూ ఉంటే నీ స్థితిగతి ఎక్కడ ఉంటుందంటే నిత్య నరకాగ్ని గుండమే. ఎక్కడ ఉంటుందంట? నిత్య నరకాగ్ని గుండమే. ఎక్కడ ఉంటుందని అడుగుతున్నా? నిత్య నరకాగ్ని గుండంలో ఉంటారు. నరకాగ్ని గుండం కావాలా, పరలోకం కావాలా? ఏది కావాలి? పరలోకం కావాలి. పరలోకం కావాలని ఎంతమంది, నరకం కావాలని ఎంతమంది? నోరు రావడం లేదు మరి సరిగ్గా. నాకు పరలోకమే కావాలని నోరు పెగలడం లేదు. సైలెంట్ గా ఉంటానికి డౌట్ వస్తుంది. పరలోకమే కోరుకుంటాడు ఎవడైనా కానీ, నరకం కావాలని నూరు కోరుకుంటాడు కదా. నరకం కావాలి, అందరూ స్వర్గాలు. నువ్వు బయట ఎవరైనా అన్ని అడిగినా స్వర్గమే కావాలా. ఏం కావాలా? తాగబోతే నువ్వు చూడు, నాకు స్వర్గమే కావాలి. తాగబోతే అడిగినా స్వర్గానికే పోతానంటాడు. స్వర్గమే కావాలి. స్వర్గం కావాలంటే కింద స్వర్ణంగా ఉండాలి. కింద స్వర్ణం లేకుండా పైన స్వర్గం వస్తుందా? రాదుగా. కనుక దేవుడిని మనం ఆరాధించే వారుగా మనం ఎలా ఉండాలంటే ఆత్మతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంట? ఆత్మతో ఆరాధించే వారుగా ఉండాలి. కనుక అందుకే అంటున్నాడు దేవుడు ఈ మాట ఒక దైవజనుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ కొరకై నేను ఒక నియమాన్ని ఇచ్చా, అది మీకు ఒక స్వాస్థ్యంగా నేను అప్పగించాను కదా, అయితే మీరు సరైన విధానంలో లేరు.
కనుక నన్ను ఘనపరిస్తే ఆ స్వాస్థ్యంలో మీరు స్థిరముగా ఉంటారు. లేకపోతే తృణీకరించబడతారు. ఏమైపోతారంట? తృణీకరించబడతారు. కనుక తృణీకరించేటువంటి అనుభవంలోనికి మనము రాకూడదు. దేవుడు ఒకసారి మనల్ని తృణీకరించేసినాడంటే చాలా నష్టపోతాం. ఇది ఒక నియమం, దేవుడు పెట్టిన ఒక కట్టడ, ఒక పద్ధతి, ఒక క్రైస్తవునికి దేవుడు నియమించినటువంటి ఒక కట్టడ ఇది ఒక కట్టడ. ఈ కట్టడలో మనం పాటిస్తాం. ఈ కట్టడలు మనం ఏ కట్టడలు పాటిస్తాం? లోక సంబంధమైన ఆచారం. ఏ కట్టడ? 100 చెప్పు. లోక సంబంధమైన ఆచారాలు, కట్టడలు మాత్రం అవి పాటించకుండా మాత్రం మనము ఉండవు. నిద్ర కూడా పట్టదేమో. ఆ కార్యక్రమాలు, ఆ కట్టడలు, ఆ పద్ధతులు మనం పాటించకుండా ఎవరైనా ఏదైనా కార్యక్రమం జరిపించినా నిద్ర పట్టదేమో. ఎందుకు? చేయలేదు, ఒకవేళ జరుగుతుందేమో, ఒకవేళ అవుతుందేమో, పొరపాటు ఇంట్లో ఎవరిని బాగా మనకు పట్టణం అంటారు. అందుకే చెప్పేది, అందుకే మన విశ్వాసం దేని మీద ఉందంటే లోక సంబంధమైన కట్టడల మీద. ఈ కట్టడలు కాదు, దేవుడు నియమించిన కట్టడ, దేవుడు నియమించిన ఒక నియమం, దేవుడు నియమించిన ఒక పద్ధతి. ఈ పద్ధతులు నువ్వు పాటించగలిగితే, ఈ పద్ధతుల ప్రకారం నువ్వు జీవించగలిగితే, ఈ పద్ధతుల ప్రకారం నువ్వు నడుచుకోగలిగితే నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటావు. రెండవ కారణం, దేవుడు ఈ మాట అనడానికి కారణం, రెండవ కారణం ఏంటంటే 26వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథం 29వ వచనం. 29వ వచనం. రెండవ కారణం, ప్రభు ఈ మాట మాట్లాడి నన్ను కనపరుచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకార పొందుదురు అనడానికి రెండవ కారణం ఏంటంటే చదవండి. 29వ వచనం. శ్రేష్ఠ భాగములను రెండవ కారణం ఏంటంటే దేవుణ్ణి మనం సరైన విధానంలో కనపరచడం లేదు. ఏం చేయడం లేదంట? దేవుణ్ణి సరైన విధానంలో కనపరచడం లేదు. ఎందుకు కనపరచడం లేదు? దేవుడు ఎందుకు ఈ నియమాన్ని మనకు మరొకసారి బయలుపరుస్తున్నాడు? దేవుడు ఎందుకు హెచ్చరిక చూపిస్తూ ఉన్నాడు? నువ్వు తృణీకరించబడతావు, జాగ్రత్త, నేను నిన్ను తృణీకరిస్తాడు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు అంటున్నాడంటే 29వ వచనంలో మనం చదువుకుంటున్నాం, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు. ఏం చేస్తున్నారంట? బలి నైవేద్యములను తృణీకరిస్తున్నారు. బలి నైవేద్యాలు ఇంకేం తృణీకరిస్తున్నారంట? మిమ్మల్ని క్రమపెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకుంటున్నారు. దేవుని సన్నిధికి తీసుకొని రావలసినటువంటి బలి నైవేద్యములు అర్పణలు, కృతజ్ఞతార్పణలు దేవుడు చేస్తున్న మేలులను బట్టి
దేవుడు నా జీవితంలో ఏదో ఒక కార్యం చేస్తాడు, దేవజనులు ప్రార్థించడం ద్వారా దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నా విశ్వాసుడి కార్యం చేస్తాడు. దేవునికి తీసుకొని రావాల్సిన అర్పణలు అర్పించడం లేదు, అర్పణలు అర్పించడం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వడం లేదు, కృతజ్ఞత అర్పణలు ఇవ్వడం లేదు. కూడా పట్టుకుంటున్నా శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వక ఏం చేస్తున్నాను? కయ్యని ఏం చేస్తున్నాడు? దేవునికి ఇవ్వాల్సిన అర్పణ పెట్టాడు, తీసుకొచ్చాడు. తన యొక్క పంట పొలం అంతా పండించిన ధాన్యములు, కూరగాయలు అన్ని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టాడు. పెట్టి ఏం చేశాడు? మళ్ళా దాంట్లో కొన్ని ప్రేమ ఇంతనా ఇంతనా అందుకే దేవుడు ఏం చేశాడు? కయ్యేలు యొక్క బలిని అంగీకరించలా, కయ్యేలు యొక్క బలిని అంగీకరించలా. హేబెలు ఏం చేశాడ? తను గొర్రెలు మేపాడు, ఈయనేమో పొలం పని చేశాడు. ఈడు చేసిన పొలం పనిలో తీసుకొని వచ్చాడు. ఆ హేబెలు తీసుకొని గొర్రెలు మేపిన దానిలో ఒక శ్రేష్టమైన గొర్రె పిల్లను తీసుకొని వచ్చాడు. ఏమో మంచి గొర్రె పిల్లే, దీన్ని ఎందుకు ఇచ్చేది, సగం కోసుకొని మనం వండుకుంటే కూడదు అని సగం తీసుకోవాలి. అట్లా గొర్రె పిల్లగా అర్పణగా అర్పించాడు. అందుకే దేవుడు హేబెలు యొక్క బలిని అంగీకరించాడు, కయ్యేలు యొక్క బలిని అది ఏదైనా కానీ అర్పణ తీసుకొచ్చినప్పుడు, దేవునికి అర్పించాలి అని నీ మనసులో వచ్చినప్పుడు దానిలోకి నువ్వు తీసుకోకూడదు. అననీయ సభ్యుడు ఏం చేసినంటాను? పేతురు అపోస్తుల యొక్క పాదముల చెంత ఆ సంఘం అంతా కూడా వారి యొక్క భాగములు, శ్రేష్టమైన భాగములన్నిటినీ తీసుకొని వారి పాదముల దగ్గర పెట్టారు. పాదముల దగ్గర సంతోషంతో తీసుకొని వచ్చి అర్పణలు ఇస్తున్నారు. అననీయ సభ్యులు ఏం చేసినంట? ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇంతే అని చెప్పి అడిగితే, సరే సగం దాచుకొని తీసుకొని వచ్చాడు. ఇదిగో అయ్యా అన్నాడు. పరిశుద్ధాత్మ దేవజనుడైన పేతురుకు బయలుపరిచాడు. అప్పుడు అడుగుతున్నాడు పేతురు, ఏమన్నాడు? అననీయ, ఇంతేనా నువ్వు అమ్మింది? ఇంతే అయ్యా, వచ్చయ్యా, నిజమయ్యా, ఇంతే ఇంతే ఇంతే. దేవుడు బయలుపరిచాడు. అప్పుడు అంటున్నాడుగా, నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు అనగానే ఆడేమవుతున్నాడు? ఆడే కొప్పుకొచ్చాడు. భార్య తెలియదు, పాపం లోపల ఉంది, ఇంకా రాలేదు, ఏమైనా బయట పోయినాడు అని ఏమయ్యో అంట బయటకు వచ్చింది. పేదరు అక్కడే ఉన్నాడు. అయ్యా నువ్వు ఇంకా పోలేదయ్యా, వందనాలయ్యా. ఏందమ్మా? మా ఆయన అడిగాను, నేను తీసుకోను, నేను అడిగింది ఏంటయ్యా? నేను పొలం దిగినాను. ఇంతే అయ్యా. ఇదిగో నీ భర్త యొక్క మోసుకొని పోయిన పాదములు ఇంకా కలపొద్దని నిలబడి ఉన్నాయని కానీ ఆమె ఆడుకోవచ్చు. దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన భాగములు శ్రేష్టమైనవి, అర్పణలు, కృతజ్ఞత అర్పణలు కానీ, దశమ భాగములు కానీ, దేవుడు నీకు ఇచ్చిన దానిలో ఏదైనా సరే నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని రాకపోతే జాగ్రత్త, తృణీకరించబడతావు. దేవుడే నిన్ను తృణీకరిస్తాడు, మనుషులు కాదు. దేవుడే నిన్ను తృణీకరిస్తాడు. ఎవరు తృణీకరిస్తారు? దేవుడే. చాలా మంది దశమ భాగాలు ఇవ్వడం లేదు, మరి ఎందుకు ఇవ్వడం లేదు? మరి కారణం ఏంటో నాకు తెలియదు.
చాలా మంది దాచిపెట్టుకుంటున్నారు, చాలా మంది పెన్షన్ తీసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది పనులకు వెళ్ళి సంపాదించే వాళ్ళు ఉన్నారు. అనేకులు మగవాళ్ళు కూడా, మగపిల్లలు, అందరూ చాలా మంది ఎవరే కానీ దశింభాగాలు సంఘంలో సరైన విధానంలో తీయడం, దశింభాగాలు నమ్మకంగా తీసేవాళ్ళు ఎంతమంది అనేది వేల మీద లెక్క నమ్మకంగా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? మీరు వాళ్ళు ఎందుకు తీయడం లేదంటే ఏమనుకుంటారు తెలుసా? ఈ నెలలో వచ్చే నెలలో ఇద్దాంలే కానీ, వచ్చే నెలలో ఇద్దాంలే, ఈ నెల కొంచెం ఖర్చులు ఉన్నాయి, ఈ నెల కొంచెం పరిస్థితులు బాగలేదు, ఇక రేపు నెలకి ఇంకొకటి, అట్లా 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 అట్లే పోతుంది. దశభాగాలు ఇవ్వడానికి మనసు రావడం లేదు. కొంతమందికి అసలు మనసే రాదు. వాళ్ళంతా ఇస్తాను, నేను ఒక్కరా నీకు ఏం కాదు. చాలా మంది అర్పణలు దేవుని సన్నిధికి తీసుకొని రావాల్సినటువంటి అర్పణల విషయాలలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరే పుచ్చుకుంటున్నారు, మీ కడుపు మీరే చూసుకుంటున్నారు, మీ పనులు మీ అవసరతలు మీరే. అందుకే దేవుడు మాట్లాడుతుంది, యేసు క్రీస్తు యొక్క పనులను మీరు చూడడం లేదు, మీ సొంత పనుల మీదే మీ దృష్టి పెడుతున్నారు, మీ సొంత పనుల మీదే మీ దృష్టి పెడుతున్నారు. కనుక దేవుని సన్నిధికి తీసుకొని రావాల్సిన ఆ కృతజ్ఞత అర్పణలు కానీ, కృతజ్ఞత అర్పణలు ఎవరు చేస్తున్నారు? అసలు ఎవరైనా కృతజ్ఞత అర్పణ, ఇదిగో దేవుడు మా కుటుంబంలో చేసిన మేలు, ఇదిగో మా జీవితంలో చేసిన మేలు, దేవుడు చేసిన కార్యములను బట్టి ఇదిగో కృతజ్ఞతగా మేము నీకు అర్పిస్తున్నాము అని కృతజ్ఞతగా కానుకలు అర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కృతజ్ఞతగా దశభాగాలు పక్కన పెట్టు, దశభాగాలు అది వేరు, కృతజ్ఞత అర్పణ ఇది సపరేట్. ఎవరైనా ఉన్నారా? ఇన్ని సంవత్సరాల సేవలో మీరు నేర్చుకున్న అనుభవాలు ఎక్కడ? దేవుడు మీ కుటుంబాలు ఎన్ని మేలు చేయడం లేదు, ఎన్ని కార్యాలు చేయడం లేదు. ఏ ఒక్కరైనా కృతజ్ఞతగా ఇదిగో మా జీవితంలో, మా ఇంటిలో, మా కుటుంబంలో దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన కార్యం మేము కృతజ్ఞతగా మేము అర్పిస్తున్న అర్పణ అని ఎవరైనా అసలు దశింభాగాలు అంటే చాలా మంది తెలియదు. దశింభాగం అన్నా తెలియదు, దశింభాగం ఎంత తీయాలో కూడా తెలియదు. ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు దశింభాగాల గురించి, ఎన్నోసార్లు చెప్తూ దశింభాగాలు ఇవ్వడం వల్ల దేవుని ఆశీర్వాదాలు మీకే ఉంటాయి. వాటి విషయాల్లో ఎందుకు వెనకాడుతున్నారు, ఎందుకు మీరు నెగ్లెక్ట్ గా ఉంటున్నారు? దేవుడు వాక్యంలో చూస్తున్నాం. తృణీకరింపబడటానికి మొదటి కారణం ఏంటంటే తృణీకరింపబడటానికి దేవుని యొక్క మనస్సు వారి మీద ప్రతికూలమైపోతా ఉంది. దేవుని యొక్క మనస్సు బిడ్డల మీద ప్రతికూలంగా ఉంది. ఎందుకంటే వారు సరైన జీవిత విధానం కనపడటం లేదు, దేవునికి అనుకూలమైన జీవిత విధానం కనబడడం, దేవుని ఆరాధించే విధానం, దేవుని సేవించే విధానం, దేవుని ఘనపరిచే విధానం సరిగ్గా లేదు. అందువల్ల దేవుడు ప్రతికూలుడైపోతా ఉన్నాడు, దేవుడు విరోధి అయిపోతా ఉన్నాడు, దేవుడు శత్రువు అయిపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవునికి సంపూర్ణత కనబడడం లేదు, సంఘంలో కనబడడం లేదు, వ్యక్తిగత జీవితంలో కనబడడం లేదు, కుటుంబ జీవితంలో కనబడడం లేదు. అందుకే దేవుడు ప్రతికూలుడు అయిపోతున్నాడు. రెండవ కారణం, శ్రేష్టమైన దేవునికి అర్పించవలసిన అర్పణల విషయాలలో అనేకులు చేతులు ముడుచుకుంటున్నారు. దేవునికి ఇవ్వవలసిన వాటిలో ధారాళంగా దాతృత్వంతో సంతోషంతో గుంపులు విప్పడం లేదు. అందుకే దేవుడు తృణీకరిస్తున్నాడంట. దేవునికి ఇవ్వవలసినవి, దేవునికి అర్పించవలసిన అర్పణలు, శ్రేష్టమైన అర్పణలు, దశింభాగములు, కృతజ్ఞత అర్పణలు, దేవునికి ఇవ్వవలసిన ఆ పరియాగము దేవునికి సంపూర్ణంగా మనం అప్పగించుకోగలిగితే, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి అర్పణ ఏంటంటే నీ హృదయార్పణ.
నీ హృదయం ప్రభువుకు సంపూర్ణంగా అర్పించగలిగితే ఈ అర్పణలన్నీ ఆటోమేటిక్గా జీవితంలోకి వచ్చేస్తాయి. నీ హృదయం దేవునికి సంపూర్ణంగా అర్పించకపోతే ఈ అర్పణలన్నీ రావు. కానుకలు ఇవ్వడానికి మనసు రాదు. కానుకలు ఇవ్వడానికి మనసు రాదు. మనసు రాదు. అన్ని బాగానే ఉంటాయి. మీరు ఆలోచించుకోండి, చెప్తున్నా. ఫంక్షన్లు చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? ఫంక్షన్లు చేసుకుంటాం. అన్ని బాగానే అన్ని బాగానే చేసుకుంటాం. లక్షలు ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకు పెడతాం? లక్షలు ఖర్చు పెడతాం. సేవకుడి దగ్గరికి వచ్చే లోపల టీ తాగుతాం. ఎంత ఉంటుంది? ఎంత ఇస్తారో అది మీకు తెలుసు. ఎంత నేను చెప్పను. న్యాయం ఏదో ఒకసారి ఆలోచించుకో. ఎట్లా మనసు వస్తుంది నీకు? ఎట్లా అట్లాంటి మనసు వస్తుంది? దేవునికి ఇవ్వవలసిన దానిలో, దేవుని సేవకునికి ఇవ్వవలసిన దానిలో చీముడి చేస్తున్నావు. అనవసరమైన వాటిలో నీ గొప్పతనానికి నువ్వు పోతున్నావు. అందుకే ఇక్కడ గొప్పతనానికి పోయాడు. గొప్పతనానికి పోయాడు కనుక దేవుడు అంటున్నాడు, నేను తృణీకరిస్తున్నాను. ఏమంటున్నాక? నేను తృణీకరిస్తున్నా. నేను తృణీకరిస్తున్నా. దేవుని దృష్టిలో దేవుని చేత తృణీకరింపబడతావు, లేక దేవుని దృష్టిలో దేవుని చేత కనపరచబడతావు, అది నీ మీద ఆధారపడండి. నీ మనస్తత్వం మీద, నీ ఆలోచన మీద, నీ విశ్వాసం మీద, దేవుని అందరి నువ్వు కలిగి ఉన్న దేవుని భయం మీద ఆధారపడి ఉంది. ఆలోచన చేసుకో. దేవునికి తీసుకొని రావాల్సిన అర్పణల విషయాలలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాము, ఎంత భయం లేకుండా ఉన్నాము, ఎంత అజాగ్రత్తగా ఉన్నాము ఆలోచన చేయి. అది కూడా దేవుని దృష్టిలో పాపమే. దేవుడు కూడా కారణమే. అందుకే నన్ను కనపరిచిన వారిని నేను కనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను ఏం చేస్తానన్నాడు? తృణీకారం. ఇది రెండవ కారణం. మూడవ కారణం చదవండి, 35వ వచనం. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును, పుట్టించును, ఎప్పటికీ యాజకత్వము జరిగించు. నా యోచనను బట్టి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచనను బట్టి దేవుడు చేస్తున్న కార్యం కనుక దేవుని యొక్క ఆలోచన ఏమైంటున్నదో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆ ఆలోచనలు మన పట్ల ఏవైతే కలిగి ఉన్నాడో వాటిని మనం అర్థం చేసుకోవడానికి మనము నేర్చుకోవాలి. దేవునికి అనుకూలమైన వాడు, దేవునికి అనుకూలమైనది, దేవునికి అనుకూలమైన విధానం, దేవునికి అనుకూలమైన జీవితం మనలో ఉందా? అది ఇక్కడ మరొకసారి తర్వాత నియమించను, నా అనుకూలతకు నమ్మకమైన వాడు, నా యోచనను బట్టి నాకు అనుకూలముగా. ఈ మాట గుర్తు పెట్టుకో. నా యోచనను బట్టి నాకు అనుకూలముగా. దేవుని ఆలోచనను బట్టి దేవునికి అనుకూలముగా మనం ఉండాలి. దేవునికి అనుకూలమైన జీవితం మనలో ఉండాలి. అది అంటున్నాడు ప్రకటన గ్రంథంలో మనం అందుకుంటాం కదా, నీ దీపము నేను తీసేస్తాను అంటున్నాడు. చదవనమాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం.
ఆ, ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మానవులకు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మానవులకు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎదుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఏం చేస్తానంటున్నాడు? తీసివేతు. ఎందుకంటున్నాడంటే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుతున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుతున్నాను. నికోలాయితుల పద్ధతులు దేవునికి అన్ని చూస్తున్నాడు. మనలో మన జీవితంలో అన్ని క్రియలు చూస్తున్నాడు. ప్రతిదీ దేవుడు కనబడుతుంది, ప్రతిదీ కూడా దేవుడికి కనబడుతుంది. ప్రతి క్రియ దేవుడు చూస్తున్నాడు. ఒకటి చూడలేదు, ఒకటి చూడాలని ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. కనుక దేవునికి అనుకూలముగా ప్రతిదీ ఉండాలి. ఇక్కడ అన్ని ఉన్నాయి. నీవు నికోలాయితుల బోధను ధృవీకరిస్తున్నావు, ద్వేషిస్తున్నావు. అది నేను కూడా ద్వేషిస్తున్నాను, మంచిదే. కానీ నీలో ఏమి లేదంటే మారు మనస్సు లేదు. ఏమి లేదు అది అంటున్నాడు. నీవు మారు మనస్సు పొందితే సరి, లేకపోతే నేనే నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసేస్తాను. అది అంటున్నాడు. నన్ను కనపరిస్తే దీపస్తంభం ఉంటుంది, నన్ను తృణీకరిస్తే నేనే దీపస్తంభం తీసేస్తా. ఏమి జీవితంలో, కుమారుల జీవితాలలో దీపస్తంభాలు ఆర్పేస్తున్నాడు దేవుడు. దీపాలను ఆర్పేసినాడు వారి జీవితంలో. కారణం ఏంటంటే వారి కుటుంబంలో, వారి జీవితంలో దేవునికి అనుకూలమైనది లేదు, అనుకూలమైనది లేదు. అందుకే ఏలీ కోడలు ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకడు దాసుడు వచ్చాడు. అయ్యా, ఇదిగో నీ కుమారులు ఒప్పిని పీనాసిద్దరు యుద్ధంలో మరణించారు అన్నాడు. ఇంకోడు వచ్చాడు, అయ్యా మందసం పట్టుబడింది, మందసం ఫిలిస్తీయుల చేతికి వెళ్ళిపోయిందన్నాడు. ఎప్పుడైతే ఈ మాట వెలువడిందో, కుమారులు చనిపోయాడు, వెనక్కి పడ్డాడు, మెడరిగింది, ఏలి చచ్చిపోయాడు. ఏలి కోడలు కాన్పోయింది, కుమారుని కలిగింది. ఆమె అంటుంది, ఆమెకి వినబడింది తన భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, మందసం పట్టుబడిందని. ఆమె చోలు తాను వినింది. ఆమె కుమారునికి ఒక పేరు పెట్టింది. ఏ పేరు? ఈకాబోధు. ఈకాబోధు అంటే అర్థం ఏంటి? ఈకాబోధు అంటే ప్రభావం వెళ్ళిపోయింది, దేవుని మహిమ పోయింది. ఇశ్రాయేలీయుల మధ్యలో నుండి, దేవుని మందిరంలో నుండి, దేవుని సహవాసంలో నుండి, దేవుని సంఘంలో నుండి, కుటుంబంలో నుండి, జీవితంలో నుండి దేవుని ప్రభావం, దేవుని మహిమ ఆవిరైపోయింది. దేవుని ప్రభావం, దేవుని మహిమ వెళ్ళిపోయింది కనుక అయిపోయా, చాప్టర్ క్లోజ్. ఆ పేరు పెట్టి అమ్మని చచ్చిపోయింది. ఆ పేరు పెట్టి దీపాలు ఆరిపోయినాయి. మారు మనస్సు కావాలి, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు లేని జీవితం దేవునికి అంగీకారం కాదని. మారు మనస్సు ఉండాలి, మారు మనస్సు పొందాలి. అందుకే మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటారు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలం మనం ఫలించాలి. ఇది దేవునికి అనుకూలమైనది. దేవుని యోచనను బట్టి దేవునికి అనుకూలమైనటువంటి యాగము జీవితం అంటే
మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలము ఫలించడమే దేవునికి అనుకూలమైనది. దేవుని యోచన అనగా దేవుని ఆలోచన. ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి. ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి. ప్రతి వ్యక్తి దేవుని యొక్క మరణ పునరుత్థానాల బాప్తిసంలో పాల్పొందాలి. బాప్తిసంలో పాల్పొందడం అంటే నిజమైన పాపక్షమాపణ ఒప్పుదల తీర్మానంలోనికి రావాలి. ఏదో మొక్కుబడిగా బాప్తిసాలు తీసుకోవడం కాదు. ఒకళ్ళు చూసి వాళ్ళంతా 10 మంది తీసుకుంటా ఉంటేనే నేను కూడా తీసుకుంటే బాగుంది అంటే ఇదేమి చెరువులో మురిగేది కాదు. వాళ్ళు ఈత కొడతాను, నేను కూడా ఈత కొడతాను, తీయడం ఉండాలి బాప్తిసం అంటే. బాప్తిసం అంటే దేవునికి అర్పించుకోవడం, దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవడం. రోమా 12 చదవండి మొదలుండి. మీ ఆత్మ ప్రాణ శరీరములను సజీవ యాగముగా ఆయన సమర్పించుకునే అనుభవం ఇది. అందుకే అంటాడు కదా, ఒకడు కొత్తగా జన్మించలే గాని పరలోక రాజ్యంలో నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కొత్తగా జన్మించాలి. మళ్ళా అంటాడు, ఏమంటాడు? నా రొట్టెలు తిని నా రక్తము తిని త్రాగువాడే ఏం గలవాడు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత దేవుని యొక్క బలలో పాలు పొందాలి. బాలలో పాలు పొందేటప్పుడు సంపూర్ణంగా మారుమనసు పొందావా లేదని పరీక్షించుకోవాలి. దేవునికి అనుకూలముగా దేవుని ఆలోచన బట్టి దేవుని ఆలోచన క్రమంలో నేనున్నానా, నా జీవితం ఉందా, నా నడవడిక ఉందా, నా ప్రవర్తన ఉందా, నా మాట ఉందా అనేది మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోకుండా ఆలోచన లేకుండా దేవుని ఆలోచన క్రమంలో లేకుండా నీ స్వంత ఆలోచనను బట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొస్తూ నీ శరీర సంబంధమైన మారు మనస్సులతో 2 రకాలైన మారు మనస్సులు ఉన్నాయంట. ఒకటి శరీర సంబంధమైన మారు మనస్సు, ఒకటి ఆత్మ సంబంధమైన మారు మనస్సు అంట. శరీర సంబంధమైన మారు మనస్సు జీవము కలుగుతుంది కానీ ఆత్మ సంబంధమైన మారు మనస్సు జీవము కలుగ చేయను. ఏం కలుగుతుంది? కనుక మనం ఏ సంబంధమైన మారు మనసులో ఉన్నామో చూడు. దేవుని బలలో పాల్పొందుతున్నాం, ప్రవర్తనలో పాల్పొందుతున్నాం, మందిరానికి వస్తున్నాం. మనం శరీర సంబంధమైన మారు మనసా, ఆత్మ సంబంధమైన మారు మనసా? ఏ మారు మనసు? ఏ మారు మనసు? ఆత్మ సంబంధమైన మారు మనసు దేవుడు కోరుకునే. ఆత్మ సంబంధమైన అధికారమైన ప్రకటనలో నీవు మారు మనసు పొందు. నీ మారు మనసు పొందు, లేకపోతే దీప స్తంభాలు ఆరిపేస్తానంటున్నాడు. దీప స్తంభాలను ఆరిపేస్తానంటున్నాడు. జాగ్రత్త. దీప స్తంభాలు ఆరిపిస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలుస్తాం. ఎట్లుంటది? రాత్రి వెళ్ళాం కదా, కరెంట్ పోతే చీకటి ఎట్లుంటది? కొద్దిసేపు కరెంట్ పోయింది రాత్రి, ఎట్లుండింది? జీవితమే అంధకారం, జీవితమే అల్లకల్లోలం, అలసడి, సముద్రంలో రేగిన అలసడి వలె ఉంటుంది జీవితం. అలా ఉండకూడదు అనుకుంటే మారు మనస్సు పొందు. ఏం పొందాలా? మారు మనస్సు పొందు. మారు మనసు అనుభవానికి రా. ఆత్మ సంబంధమైన మారు మనసు, శరీర సంబంధమైన మారు మనసుగా. ఒకవేళ శరీర సంబంధమైన మారు మనసు కలిగి ఉంటే మార్చుకోవాలి. ఆత్మ సంబంధమైన మారు మనసు అనుభవానికి తీసుకొని రా నీ జీవితాన్ని. అది నీ చేతుల్లోనే ఉంది. అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఆత్మ సంబంధమైన మారు మనసు కలిగిన వ్యక్తిగా మారడానికి అది నీ చేతుల్లో పడి. కనుక ఆత్మ సంబంధమైన వారు అదే దేవుని యోచనను బట్టి దేవుని ఆలోచన దేవునికి అనుకూలము అంటే నీ మారు మనసు అనుభవం దేవుడు కోరుకుంటున్నాడు. ఇది అది ఆత్మ సంబంధమైన కనపట్లేదు. దేవుడి
తృణీకరిస్తే తృణీకారం ఉంటారు. చెప్పు వాళ్ళకి, చెప్పు. ఘనపరిస్తే సరే, ఎలా మారు మనసు పొంది, ఎలా మారు మనసు పొంది మొదట హృదయపూర్వకమైన దేవుని ఆరాధించే అనుభవం రావాలి. రెండవది దేవునికి అర్పించే అనుభవాలు, సమర్పించుకునే జీవితం, అర్పణలో తీసుకొచ్చే జీవితం, దేవునికి ఇవ్వవలసిన దానిని హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకొని ఇచ్చే అనుభవంలోనికి రావాలి. చేతులు ముడుచుకొని అననీయ సభ్యురాల వలె, కయ్యల వలె దాచిపెట్టుకునే అనుభవంలో పోయినా ఉంటే దాని ద్వారా కలిగే నష్టం నీకే. ఎక్కడ చిల్లు పెట్టాలో అని పెడతాడు. సేవకునికి ఇవ్వకుండా కానీ దాచిపెట్టుకున్నారంటే దేవుడు ఎక్కడ చిల్లు పెట్టాలో అని పెడతాడు. లక్షలు పోతా ఉంటాయి. ఇంకా ఎంత? లక్షలే, వేలు కూడా కాదు. అదే సేవకులకి నువ్వు కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో తీసుకొని రావాల్సిన అర్పణలను సంతోషంగా నువ్వు తీసుకొని అర్పిస్తూ ఉంటే దేవుడు నిన్ను నిండు కుండ వలె నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. తృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. తృప్తికరమైన జీవితాన్ని, సంతృప్తితో ఉంటాం, నెమ్మదితో ఉంటాం, సంతోషంతో ఉంటాం. మూడవదిగా దేవునికి అనుకూలమైన జీవితం అన్నారు. దేవునికి అనుకూలమైన జీవితం. ఈ కారణాల వల్లనే దేవుడికి ఎంతో వేదన పడిపోయాడు. అందుకే హెచ్చరిస్తున్నాడు, అయ్యా వాళ్ళకి చెప్పయ్యా, వాళ్ళు నన్ను కనపరచడం లేదయ్యా, వాళ్ళు సరైన విధానం ఆరాధించడం లేదయ్యా, వాళ్ళు సేవించడం లేదు, దేవుని మందిరానికి రావాల్సిన శ్రేష్టమైనవి వాళ్ళే పట్టుకుంటున్నారు, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వడం లేదు. రెండవది, నా ఆలోచన బట్టి నా యొక్క నాకు అనుకూలంగా వాళ్ళు లేరు, వారి జీవితాలు నాకు అనుకూలంగా లేవు. అందుకే తృణీకరిస్తానయ్యా, తృణీకరిస్తాను. మరి దేవుని చేత నువ్వు తృణీకరింపబడతావా, గణపరచబడతావా? ఏది కావాలి? ఏది కావాలి? తృణీకార అనుభవమా, గణపరచబడే అనుభవం కావాలా? గణపరచబడే అనుభవం కావాలంటే ఏం చేయాలా? ఏం చేయాలన్నా? ఏం చేయాలన్నా? దేవునికి అనుకూలముగా, దేవునికి అనుకూలముగా, దేవునికి సజీవ యాగముగా సంపూర్ణంగా మనం అర్పించుకొని ఆత్మ సంబంధమైన మారు మనసు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన మారు మనసు అనుభవానికి రావాలి. ఈ ఆత్మ సంబంధమైన మారు మనసు పొందితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను చూడగలుగుతాం, నిత్య జీవంలో పాల్పొందుతాం. ఆత్మ సంబంధమైన మారు మనసుతో మనలో పాల్పొందితే నిత్య జీవంలో ఉంటాం, పరలోకంలో ఉంటాం, పరిశుద్ధులతో ఉంటాం, అత్యంత వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఉంటాం. ఆయన రెక్కలు కలిగి ఆయన ఎదుట నిలబడి రెండుతో ముఖం కప్పుకొని రెండుతో కాళ్ళు కప్పుకొని ఆయన ఆరాధించే గుంపులో కూడా ఉంటాం. లేకపోతే నిత్య నరకాగిరి ఉన్నాం. ఆ నిత్య నరకాగిరి గుణం తప్పించడానికి కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమికి దిగి వచ్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు శిలువలో. ఆ శిలువ యాగం చేసే కారణం ఏంటంటే ఆ నిత్యత్వంలో నీకు తీసుకెళ్ళడానికి, భూమి మీద నీ జీవితం మార్చి ఆయనకు అనుకూలంగా నిన్ను నడిపించడానికి కొరకై భూమిలో నిన్ను ప్రతిష్ఠించుకొని ఆయన కొరకు నిన్ను ఎన్నుకొని ఆయన రక్తం ద్వారా ముద్రించుకున్నాడు. నిన్ను ఆయన రక్తం ద్వారా ముద్రించుకున్నాడు. ఆయన స్వరక్త నుంచి కొన్నటి సంఘముగా ఇలాగ సమకూర్చుకున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో మనం ఏమైతున్నామో పరీక్షించుకో. ఎలాంటి మార్పులు? శరీర సంబంధమైన మార్పులో ఉన్నావా, ఆత్మ సంబంధమైన మార్పులో ఉన్నావా? దేవుని కనపరిచే విధానం ఉందా, లేక దేవుని చేత తృణీకరింపబడే జీవితం ఉందా? పరీక్షించుకొని మనలో పాల్గొందాం. మోకరించు. పరీక్షించుకొని జీవితాన్ని బలైతాను. పరీక్షించుకొని జీవితాన్ని బలైతాను.
ప్రభు మనల్ని చూస్తున్నాడు, మనల్ని పరిశీలిస్తున్నాడు, మన జీవితాలను చూస్తున్న దేవుడు. పరీక్షించుకో, పరిశీలన చేసుకో. ప్రభు మనలో యోగ్యంగా పాల్గొనడానికి సిద్ధపడు. ఒకవేళ శరీర సంబంధమైన మారుమనసు నీలో ఉంటే ప్రభు నన్ను మార్చు. ఆత్మ సంబంధమైన మారుమనసులోనికి రా. ఆత్మ సంబంధమైన మారుమనసు అనుభవంలోనికి వచ్చి బలలో పాల్పొందు. లేకుండా శరీర సంబంధమైన మారుమనసుతో ఉంటే, తృణీకరింపబడే అనుభవం నీలో ఉంటే బలలో పాల్పొంది శాపానికి గురవద్దు, శాపగ్రస్తులు కావద్దు. నీ కృపాకాలం, నీ క్షమాకాలం. ప్రభు నేను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ మొరగడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు నిన్ను క్షమించి ఆయన బిడ్డగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మార్పులు నాకు కావాలి. నీకు అనుకూలంగా నేను ఉంటాను ప్రభు. నీ ఆలోచన క్రమంలో నేను నడుచుకుంటానయ్యా. నేను హృదయమాన ఆరాధిస్తానయ్యా. నేను సేవిస్తా ప్రభు. ఇదిగో నా జీవితంలో శ్రేష్టమైనది అర్పణల విషయంలో, కృతజ్ఞతార్పణల విషయంలో, దశభాగాల విషయంలో ఇంతకాలం నేను నా చేతులు ముడుచుకుంటూ వచ్చా. ఇక మీద నేను అలా ఉండను. నేను యథార్థముగా నీకు అర్పిస్తాను ప్రభు. తీర్మానంతో దేవుని బలలో పాల్పొందడానికి సిద్ధపడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడిని హెచ్చిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. లేకపోతే తృణీకరింపబడతావు. ప్రార్థన చేసుకో.